హే దేర్! వెల్కమ్ బ్యాక్ టు గ్రాపల్ టెక్. ఈ వీడియోలో అయితే మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. పేరైతే కొంచెం ఫ్యాన్సీగా ఉంది గదా! బట్ డోంట్ వర్రీ. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ అండర్‌స్టాండ్ ఇట్ లైక్ ఎ ప్రో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇస్ దిస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్? అసలు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? See, it is a method to assess the functionality of the software program. The process checks whether the actual software matches the expected requirements and ensures the software is bug free. ఇది ఒక ఫార్మల్ డెఫినేషన్. సో ఇంటర్వ్యూలో అయితే ఈ డెఫినేషన్ చెప్తే ఒక మంచి మార్క్స్ అయితే మీరు కొట్టేయచ్చు. బట్ అర్థం అవ్వాలి కదా. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని ఒక బిగ్ బిలియన్ డేస్ వచ్చినప్పుడు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మీరు కొన్నారు. ఓకే. సో, ఆ స్మార్ట్ ఫోన్ మీ చేతికొచ్చింది. సో, డెలివరీ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా నువ్వు ఓపెన్ చేసి దాంట్లో ఏదో ఒక యాప్ అయితే ఓపెన్ చేసావు. సో, నీకిష్టమైన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్దాం. సో, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసావు. ఇమ్మీడియేట్‌గా యాప్ అనేది క్రాష్ అయిపోయింది. ఓహ్ మై గాడ్! దిస్ ఈస్ నాట్ వాట్ ఐ ఎక్స్‌పెక్టెడ్. సో, యూ విల్ ఎక్స్‌పెక్ట్ ఇట్ టు వర్క్ స్మూత్‌లీ రైట్? సో, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి అది స్మూత్‌గా వర్క్ అవ్వాలి. So that's where software testing comes in. So you can simply put సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది నీ సాఫ్ట్‌వేర్ ఎగ్జాక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా, బ్రేక్ అవ్వకుండా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసే ప్రాసెస్‌ని వి కాల్ ఇట్ యాస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఓకే. సో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసావు. అది క్రాష్ అయితే దేర్ ఇస్ ఎ బగ్. సో ఏదో ఒక బగ్ వల్ల అది క్రాష్ అయింది. సో అలా క్రాష్ అవ్వకుండా యూజర్స్‌కి ఒక మంచి యూజర్ ఇంటరాక్షన్ అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ప్రొవైడ్ చేయడానికే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది హైలీ ఇంపార్టెంట్. Okay, so in technical terms, so software testing is a process of evaluating a program to ensure it's free from bugs. So దాంట్లో బగ్స్ ఏమి ఉండకూడదు. అట్లని చెప్పి ఓన్లీ బగ్స్ మాత్రమేనా ఈశ్వర్ అంటే నో, ఇట్ హ్యాస్ టు మీట్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిఫరెంట్ కండిషన్స్లో కూడా అది కరెక్ట్గా వర్క్ అవ్వాలి. ఇవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాసెస్ని వీ కాల్ ఇట్ యాస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక కాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేద్దాం. సో నీ ఫోన్‌లో కాలిక్యులేటర్ యాప్ ఉంది. ఓపెన్ చేసి 2+2 అని చెప్పావు. సో ఇమ్మీడియేట్‌గా నీకు ఆన్సర్ ఎంత రావాలి? ఖచ్చితంగా అయితే 4 రావాలి. అలా కాకుండా అది గనుక 5 అని చూపిస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక బగ్ ఉంది. సో దేర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ ద సాఫ్ట్‌వేర్. అండ్ టెస్టింగ్ విల్ హెల్ప్ యూ ఫైండ్ అండ్ ఫిక్స్ సచ్ కైండ్ ఆఫ్ బగ్స్ అనమాట. బిఫోర్ ఈవెన్ యూజర్స్ ఫైండ్ ఔట్ చేసే ముందే అదన్నీ కూడా బగ్స్ అనేది ఫైండ్ ఔట్ చేసి దాన్ని అయితే రిజాల్వ్ చేయగలుగుతుంది సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఓకే. సో ఇంతసేపు బగ్స్ గురించే మాట్లాడుతున్నాం. సో ఈశ్వర్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది ఓన్లీ బగ్స్ ఫైండ్ ఔట్ చేసి దాన్ని రిజాల్వ్ చేయడమేనా అంటే నో. ఇట్స్ ఆల్సో అబౌట్ ఎన్ష్యూరింగ్ ద సాఫ్ట్‌వేర్ ఈస్ ఈజీ టు యూజ్. ఓకే. సో యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. అండ్ డిఫరెంట్ డివైజెస్‌లో అది కరెక్ట్‌గా పనిచేయాలి. అండ్ ఈవెన్ అండర్ ప్రెషర్ ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ వెల్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ద సేమ్ వే. సో ఒక్కరు యూజర్ ఉన్నా, ఇద్దరు యూజర్స్ ఉన్నా, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నా కూడా నీ అప్లికేషన్ అనేది ఒకేలాగా వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హాట్‌స్టారే తీసుకో. డ్యూరింగ్ ఐపీఎల్ టన్స్ ఆఫ్ పీపుల్, సో లాక్స్ ఆఫ్ పీపుల్ అనేది ఒకేసారి యాప్‌ని అయితే ఓపెన్ చేసి మ్యాచ్ అయితే చూస్తూ ఉంటారు. ఈవెన్ ఇన్ సచ్ కండిషన్స్ ఈ అప్లికేషన్ అనేది కరెక్ట్‌గా పనిచేయాలి. సో అది లాగ్ అవ్వడం, బఫర్ అవ్వడం, సో ఇవన్నీ కూడా మనకి బగ్స్ అనమాట. ఓకే. సో ఎలాంటి కండిషన్‌లో అయినా నీ సాఫ్ట్‌వేర్ అనేది కరెక్ట్‌గా పనిచేసేదాన్ని ఆ ఇన్స్యూరెన్స్‌ని ఇచ్చే ప్రాసెస్‌ని వి కాల్ ఇట్ యాస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఓకే. సో ఇప్పుడైతే డెఫినిషన్ మీకు అర్థమై ఉంటుంది. సో ఏ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అయినా దాని యొక్క ఫంక్షనాలిటీని మనం అసెస్ చేయడానికి వి యూజ్ దిస్ మెథడ్ కాల్డ్ యాస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. అండ్ అదేం చేస్తుంది? నీ యాక్చువల్ సాఫ్ట్‌వేర్‌కి ఒక ఎక్స్‌పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. ఓకే. సో, ఆ రిక్వైర్మెంట్స్‌ని అది మ్యాచ్ చేస్తుందా లేదా? సో, కరెక్ట్‌గా మ్యాచ్ చేసిందా లేదా అని చెప్పి చెక్ చేసే ప్రాసెస్‌ని వి కాల్ ఇట్ యాస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ ద సాఫ్ట్‌వేర్ ఈస్ బగ్ ఫ్రీ. సో, బగ్స్ లేకుండా అయితే చూసుకుంటుంది. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు టైప్స్ ఆఫ్ టెస్టింగ్. సో, ఈశ్వర్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే గైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంది. దాంట్లో ఎక్కువగా వినపడే పేర్లొచ్చేసి మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడ మనకు హ్యూమన్ టెస్టర్ ఉంటాడు. హీ విల్ చెక్ ద సాఫ్ట్‌వేర్ స్టెప్ బై స్టెప్. And here comes automation testing, where we use some tools to automate repetitive tasks అయితే ఉంటాయి. వాటిని మనం టెస్ట్ చేయడానికి we use some kind of tools అన్నమాట. ఓకే. అండ్ హియర్ కమ్స్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్.
సో, నీ సాఫ్ట్‌వేర్ అనేది ఎక్కువ హెవీ లోడ్స్‌లో అదెలా పనిచేస్తుందని చెక్ చేయడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అండ్ నీ డేటా అనేది సేఫ్‌గా ఉందా లేదా అని చెక్ చేయడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ సెక్యూరిటీ టెస్టింగ్. ఇలాగా టన్స్ ఆఫ్ టెస్టింగ్ టైప్స్ అయితే ఉన్నాయి గైస్. సో, డిఫరెంట్ మెథడ్స్. సో, డిఫరెంట్‌గా టెస్ట్ చేయడానికి అండ్ డిఫరెంట్ సినారియోస్‌లో అవే పనికొస్తాయి. ఓకే. సో, డోంట్ వరీ, వి విల్ ఎక్స్‌ప్లోర్ దిస్ ఇన్ ఎ పర్టిక్యులర్ వీడియోస్. దానికంటే ఒక సెపరేట్ వీడియోలో ప్రతి టైప్‌కి ఒక ఫార్మల్ డెఫినిషన్ ఇచ్చి అండ్ రియల్ వరల్డ్‌లో దాన్ని ఎలా యూజ్ చేస్తారని చెప్పి కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ దేర్ ఈస్ ఎ రెస్ట్రిక్షన్. నీకు నిజంగా టైప్స్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో కింద టెస్టింగ్ అని చెప్పి కమెంట్ చేయండి. 20 కమెంట్స్ కన్నా వస్తే ఇంకొక వీడియోలో సో ప్రతి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి ఫార్మల్ డెఫినిషన్ అండ్ దాని యొక్క రియల్ వరల్డ్ యూజ్ కేస్. సో ఇవన్నీ కూడా మనం సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. ఓకే. సో దట్స్ అబౌట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టైప్స్ అన్నమాట. సో ఇంకా మీరు మైండ్‌లో డౌట్ ఉంటే సింపుల్‌గా మీ కిచెన్‌లో మీరు ఒక కేక్‌ని బేక్ చేస్తున్నారు. ఓకే. సో మీ ఇంటికి గెస్ట్స్ వచ్చారు. సో ఆర్ మీ రిలేటివ్స్ వచ్చారు. సో వాళ్ళకి సర్వ్ చేసే ముందే మీరు దాన్ని చెక్ చేయడం. సో సరిగ్గా కుక్ అయిందా లేదా? సరిగ్గా బేక్ అయిందా లేదా? దాంట్లో స్వీట్ సరిపోయిందా? అండ్ అది చూడడానికి ప్రెజెంటబుల్‌గా ఉందా లేదా? ఈ చెక్స్ అన్నీ మీరు చేస్తారు కదా! సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఓకే. ఈవెన్ సాఫ్ట్‌వేర్ కూడా ఇలాంటి టెస్టింగ్స్ అయితే చేయాలి. యూజర్స్ దగ్గరికి ఎళ్ళే ముందే, సో యూజర్స్ ఇంటరాక్ట్ అయ్యే ముందే అదంతా కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి ఎన్ష్యూర్ చేయడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. సో వై సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఈస్ ఇంపార్టెంట్? అసలు ఇది ఎందుకు కావాలి మనకి అంటే గైస్ టు సేవ్ యువర్ మనీ. ఓకే. సో ఫిక్సింగ్ ఎ బగ్ ఆఫ్టర్ లాంచ్ అయిన తర్వాత నువ్వు బగ్‌ని ఫిక్స్ చేయడం అనేది ఈస్ 10 టైమ్స్ మోర్ ఎక్స్‌పెన్సివ్ దాన్ క్యాచింగ్ ఇట్ డ్యూరింగ్ టెస్టింగ్. సో డ్యూరింగ్ టెస్టింగ్‌లో నీకు అది క్యాచ్ చేసి నువ్వు రిజాల్వ్ చేసేస్తే ఇట్ ఈస్ ఫార్ బెటర్. ఓకే. అండ్ ద సెకండ్ రీజన్ ఈస్ టు బిల్డ్ ట్రస్ట్. సో యూజర్ అనేవాడు నీ అప్లికేషన్ బగ్ ఫ్రీగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ స్టిక్ ఆన్ అవుతాడు నీ అప్లికేషన్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు 2 అప్లికేషన్స్ ఉంది ఒకే సినారియోకి. ఫస్ట్ అప్లికేషన్ ఏమో ఎక్కువ లోడ్ అవ్వడం, అప్పుడప్పుడు బ్రేక్ అవ్వడం, ప్రతిసారి దాన్ని ఓపెన్ చేసి, క్లోజ్ చేసి, ఓపెన్ చేసి, క్లోజ్ చేసి అలా ఉంటే, వేరే సెకండ్ యాప్ అనేది ఎక్కువ స్మూత్‌గా ఉండి, ఫాస్ట్‌గా లోడ్ అయ్యి, బగ్ ఫ్రీ లేకుండా సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే మీరు దాంట్లో ఏది చూస్ చేస్తారు? అండ్ ద ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్‌లీ ద సెకండ్ వన్ రైట్? సో అలాగా మనం యూజర్స్ యొక్క ట్రస్ట్‌ని బిల్డ్ చేయడానికి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ రీజన్ ఈస్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ గానీ, ఒక ఫ్లైట్ సిస్టమ్‌లో గానీ ఏదైనా బగ్ ఉంటే, ఓహ్ మై గాడ్! దట్స్ రియల్లీ స్కేరీ రైట్? సో టెస్టింగ్ అనేది ఇట్ ప్రివెంట్స్ దిస్ కైండ్ ఆఫ్ డిసాస్టర్స్ అనమాట. ఓకే. సో ఈ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్స్ కానీ, ఫ్లైట్ సిస్టమ్స్ కానీ హైలీ సెక్యూర్‌గా ఉండాలి. సో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది హైలీ ప్రయారిటైజ్డ్ ఉండాలి. అలాంటి అప్లికేషన్స్‌లో అయితే మాత్రం. ఓకే. సో దట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇన్ ఎ నట్‌షెల్. సో సింపుల్‌గా చెప్పాలంటే నీ సాఫ్ట్‌వేర్‌కి అదొక క్వాలిటీ చెక్ లాంటిది. సో యూజర్ దగ్గరికెళ్ళే ముందే ప్రతి ఒక్కటి కరెక్ట్‌గా ఉందా లేదా? పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? అని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని నువ్వు చెక్ చేస్తూ ఉంటావు. అండ్ ఫైనల్లీ ఒక మంచి ప్రొడక్ట్‌నయితే, మంచి సాఫ్ట్‌వేర్‌నయితే నువ్వు నీ యూజర్‌కయితే ప్రొవైడ్ చేస్తావు. విచ్ ఈస్ బగ్ ఫ్రీ అనమాట. ఓకే. సో రిమెంబర్, ఎ వెల్ టెస్టెడ్ ప్రొడక్ట్ ఇసంట్ జస్ట్ గుడ్, ఇట్స్ గ్రేట్. ఓకే. సో ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, ఈ బిగినర్ ఫ్రెండ్లీ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమైంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఒకవేళ దాని యొక్క టైప్స్, వాటి యొక్క డెఫినిషన్స్ అది మాకు తెలుసుకోవాలి అని చెప్పి మీకు ఆ క్యూరియాసిటీ ఉంటే ప్లీజ్ కమెంట్‌లో అయితే టెస్టింగ్ అని చెప్పి టైప్ చేయండి. సో దట్ వి విల్ లాంచ్ అనదర్ వీడియో. ఒక 20 లైక్స్, 20 కమెంట్స్ గనుక వస్తే ఇంకొక వీడియోలో క్లియర్‌గా మేము ప్రతి ఒక్కటి డెఫినిషన్స్‌తో పాటు రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ కూడా చెప్తాం. అలానే మన ఛానల్‌లో ఫ్రీ డీఎస్ఏ కోర్స్ అండ్ ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అయితే లాంచ్ చేసాం. ఒకవేళ నేర్చుకోవాలి అంటే ప్లీజ్ చెక్ ఇట్ ఔట్ అండ్ మంచిగా నేర్చుకోండి. ప్రతిదీ ఫ్రమ్ స్క్రాచ్ ఉంటుంది. జీరో ప్రీ రిక్విజిట్స్ అండ్ యుల్ అబ్సల్యూట్‌లీ లవ్ ఇట్ గైస్. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.